పరిశుద్ధుడు రక్షకుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమును ధ్యానించుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కొన్నిసార్లు మనం చేసేవన్నీ కరెక్టే అనుకుంటూ ఉంటాం. దేవుడు ఒకటి చెప్తే మనం మరొకటి చేస్తూ ఉంటాం. వాటి ఫలితాలు మనకు కలిగినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం చెప్పింది చేసింది దేవుని చిత్తం కాకపోవడమే. నిజమైన ప్రతిఫలం దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే అబద్ధాలు, మోసాలు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం ఇకనైనా మానివేయాలి. కొంతమంది నన్ను ఎవరేం చేస్తారులే అన్నట్టు జీవించేస్తూ ఉంటారు. మీకు గుర్తుందా? మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. అలాగే మన మనసు ఎలాంటిదో, దేవుని ఎదుట మనం ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నామో, దేవునికి ఇష్టమైనవి జరిగిస్తున్నామో లేదో అనే వాటిపైనే మన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. గనుక దేవుని నామమునకు మహిమకరముగా ఎల్లప్పుడూ మనం జీవింతుముగాక. ఆమేన్.